హలో గాయ్స్, ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నా. ఐ హోప్ మీరు కూడా చాలా బాగున్నారు. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. టుడేస్ వ్లాగ్ ఈస్ గోయింగ్ టు బి సూపర్ ఫన్ బికాస్ వీఆర్ గోయింగ్ టు డూ షాపింగ్. కమ్ ఆన్, జాయిన్ విత్ అస్. అరే నువ్వు వీడియో చెడగొట్టకు. రెండు రావాలి, ఒకసారి డబ్బా రావాలి, ఒకసారి అట్లా రావాలి. వచ్చింది వాటు. నీకు డబ్బా లేదు, ఏం నూనె పోసినావు? కొబ్బరి నూనె. మంచినీళ్ళు పోసినావు. ఎవరికి తెలుసు? ఏంటి బ్రో అంత మాట అన్నావు? దానికంటే ముందు ఇంట్లోనే ఈజీగా చేసుకునే న్యాచురల్ హెయిర్ కేర్ రెమెడీ గురించి తెలుసుకుందాం. ముందుగా 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఫ్లాక్ సీడ్స్కి 1 గ్లాస్ ఆఫ్ వాటర్ పోసి 10 మినిట్స్ బాయిల్ చేసి పక్కన పెడితే జెల్ లాగా ఫామ్ అవుతుంది. మన ఇంట్లో ఉండే బాయిల్డ్ రైస్లో ఆ జెల్ని యాడ్ చేయండి. నేనైతే ఫ్లాక్స్ సీడ్స్ కూడా యాడ్ చేసుకున్నా. అలోవెరా జెల్ వేసి పేస్ట్ లాగా చేసుకోవాలి. అందులో కొంచెం మిల్క్ అండ్ కోకోనట్ ఆయిల్ యాడ్ చేయాలి. ఆయిల్ లేని హెయిర్కి ఆ పేస్ట్ని అప్లై చేసి 45 మినిట్స్ తర్వాత నార్మల్ వాటర్తో వాష్ చేయాలి. దీనివల్ల మీ హెయిర్ చాలా సిల్కీగా, షైనీగా, స్మూత్గా అవుతుంది. మేము రెడీ అయిపోయి జుడియోకి అయితే వెళ్ళిపోయాం. రెడీ అయిపోయినారా? షెల్విగో 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 ఖుషి షెల్విగో. షాపింగ్ స్టార్ట్ చేసే ముందు లెట్ మీ టెల్ యూ ఏ లిటిల్ బిట్ అబౌట్ జుడియో. జుడియో అనేది టాటా గ్రూప్కి చెందిన బ్రాండ్. ఇది సెప్టెంబర్ 2016లో స్టార్ట్ చేశారు. అప్పటి నుండి జుడియో చాలా ఫాస్ట్గానే గ్రోత్ అవుతూ వస్తుంది. వాళ్ళ మెయిన్ మోటివ్ ఈజ్ చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు అఫోర్డబుల్ ప్రైజెస్కి ట్రెండీ అవుట్ఫిట్స్ని ప్రొవైడ్ చేయడమే. అందులో వాళ్ళు సక్సెస్ అయ్యారు అని చెప్పొచ్చు. ఓన్లీ అవుట్ఫిట్స్ అనే కాకుండా బ్యూటీ ప్రోడక్ట్స్ అండ్ యాక్సెసరీస్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఫస్ట్లీ దే స్టార్టెడ్ ఇట్ హ్యాజ్ ఏ స్టార్ బజార్ స్టోర్స్. గ్రోత్ ఫాస్ట్గా ఉండడంతో ఫ్యాషనబుల్ జుడియోని స్టార్ట్ చేశారు. హైదరాబాద్లో టోటల్గా 41 స్టోర్స్ ఉన్నాయి. నియర్ సికింద్రాబాద్, గచ్చిబౌలి, మదనిగూడ, దిల్సుఖ్ నగర్ అండ్ కూకట్పల్లి. ఇంకా మేము జుడియోలోకి అయితే ఎంట్రీ అయిపోయాం. ఫస్ట్లీ కిడ్స్ సెక్షన్ వెళ్ళాం. మా హస్బెండ్కి అక్కడ ఉన్న ఒక్క డ్రెస్ కూడా నచ్చలేదు అంట ఖుషికి తీసుకోవడానికి. ఇప్పుడనే కాదండి, ఖుషి బర్త్డేకి కూడా ఒక్క ఫ్రాక్ తీసుకోవడానికి 3 డేస్ షాపింగ్ చేశాడు. అంత పర్టికులర్గా ఉంటాడు వాళ్ళ కూతురి విషయంలో. ఫైనల్లీ నేనే ఒక డ్రెస్ సెలెక్ట్ చేసి తీసుకున్నా.
నా కోసం ఒక లిప్ బామ్, లిప్ స్క్రబ్, లిప్స్టిక్ అండ్ ఫుట్వేర్ తీసుకున్నా. మన గర్ల్స్కి షాపింగ్ అంటేనే హుషారు వస్తుంది. అందులో ఇంకా స్కిన్ కేర్ ప్రోడక్ట్స్ అండ్ క్లోత్స్ అంటే ఇంకా ఎక్కువగానే. నేను షాపింగ్ చేసేటప్పుడు పక్కన నుండి మా కోడలు వాళ్ళ ఫ్రెండ్స్తో కలిసి ఇక్కడికి వచ్చినప్పుడు అక్కడ ఉన్న ప్రోడక్ట్స్ అన్నీ యూజ్ చేసి టైంపాస్ చేసి వెళ్ళే వాళ్ళని చెప్పింది. ఇలాంటి క్రేజీ థింగ్స్ మీరో లేక మీ ఫ్రెండ్సో ఎవరో ఒకరు చేసే ఉంటారు కదా. మీరు చేసిన క్రేజియస్ట్ థింగ్ ఆర్ తెలిసిన క్రేజియస్ట్ థింగ్ ఏదైనా ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఫైనల్లీ బిల్లింగ్కి అయితే వెళ్ళిపోయాం. అక్కడ బిల్ ఇవ్వకుండా వాట్సాప్లో లింక్ షేర్ చేశారు. మా అమ్మ కాల్ చేసి సండే కదా ఇంటికి రండి అని చెప్పింది. అటు నుండి మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నప్పుడు మా మరిది వాళ్ళు అయితే కలిశారు. వాళ్ళు తైదలు పట్టించడం కోసం వచ్చారంట. సమ్మర్ కదా, తైదంబలి తాగడం వల్ల బాడీ డిహైడ్రేట్ కాకుండా ఉంటుంది. ఏమో పట్టించుకొచ్చిండ్రు తైదలా ఫైనల్లీ మా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోయాం. అమ్మ నాకు స్నాక్స్ కావాలి. అమ్మా చిప్స్ మొత్తం తీసుకొని తింటుంది. అమ్మా 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 మొత్తం చిప్స్ తింటుంది. బాగైంది బాగైంది. అరే దాన్ని ఎందుకు తింటున్నావు అన్నాను. సరేనా? ఏ అనవే అందరి ముందు పరుగుపోయిందిగా, ఇంకెలా తలెత్తుకుంటావు? అక్కడే డిన్నర్ ఫినిష్ చేసుకొని మా అత్తయ్య ఊరు నుండి వచ్చారు అంటే చూడ్డానికి మా ఆడపడుచు వాళ్ళ ఇంటికి వెళ్ళాం. మా ఊర్లో ఉన్న పెరట్లో నుండి నిమ్మకాయలు, పుదీనా, మునంకాయలు, కరివేపాకు తీసుకొని వచ్చారు. అవన్నీ ఒక కవర్లో ప్యాక్ చేసుకొని ఇంటికైతే బయలుదేరాం. చెప్పుకుంటుంది తీ బయటికి. అవి నిమ్మకాయలు. నువ్వు ఆగుతావా? 3 కవర్లలో ఎందుకు కట్టినావు? చెప్పు ఒకరొకరికి చెప్పు. మళ్ళీ చెప్పు. ఇది నా పెద్ద కొడుకుకి, ఇది నా నడుపు కొడుకు అని చెప్పు. ఇది చొక్కా, ఇది నిక్కర్, ఇది స్లిప్పర్, ఇది తొక్క. ఐ డోంట్ లైక్ దిస్. చెప్తున్నా కదా పేర్లు చెప్పకు నువ్వు. ఇది నా పెద్ద కొడుకు, ఇది నా నాటి కొడుకు, ఇది నా చిన్న కొడుకు, ఇది నా బిడ్డకు. అవేంటివి? కరేపాకు, నీ ఈ మునగకాయలు అలా తీసుకోండి. అవేనా మొత్తం? మొత్తం ఇవి. ఇంకా ఇది పుదీనా. తీ సూపి, నాకు ఎట్లా తెలుస్తుంది పువ్వు? ఇగో విసల్
ఇస్తాలా అంటే మంచిగా ఉంది నీట్గా. అంటే మాకు నిమ్మకాయలు లేవు. వాళ్ళు నిమ్మకాయలు లేరని బాధపడుతుండ్రు చూడు. నిమ్మకాయలు లేకపోతే చాలా రెండు ఏరి మీ ఆడబిడ్డ. సరే ఇస్తాం వాటి. వరంగల్లో నిమ్మకాయలు ఏమంటారో తెలుసా? ఏమంటారు? నిమ్మకాయలనే అంటారు. అలా వెళ్తుంటే అక్కడ ఒక ఐస్ క్రీమ్ బండి కనిపించింది. 2 కోన్ ఐస్ క్రీమ్ తీసుకొని తినేసాం. ఆమె ఎంజాయ్ చేస్తుంది మంచిగా. ఇక సండే పోయి మండే వచ్చేస్తుంది. రేపటి నుండి ఆఫీస్కి వెళ్ళడం మళ్ళీ రిపీటు అని గుడ్ నైట్ చెప్పి పడుకున్నాం. మా వ్లాగ్స్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.